వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, డోన్ శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. కోట్ల ఫ్యామిలీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియని వారు లేరు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి నాన్నగారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కలదు. అదేవిధంగా కేంద్రంలో కూడా మంత్రిగా చేసిన దాఖలాలు కలదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో రావడం కాదు, తన తండ్రి చూపిన అడుగు జాడల్లోనే సూర్యప్రకాష్ రెడ్డి గారు నడుస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నానని చెప్పవచ్చు. పదవులు కంటే కూడా ప్రజాసేవ శాస్త్రమని కూడా నిరూపిస్తున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గతంలో ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా సేవలు అందించినారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీలోకి వచ్చి ప్రస్తుతం డోన్ శాసనసభ్యులుగా కూడా సేవలు అందిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో డోన్ శాసనసభ్యులుగా పనిచేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎంతగానో అభివృద్ధి చేశారని చెప్పవచ్చును. ప్రజాసేవలో నిగమై ఉంటూ ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్న వ్యక్తి సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఉమ్మడి కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడం కోసం, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనకున్న పరిశీలనని ఉపయోగించుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆహ్వానించి వారి చేత పెట్టుబడులు పెట్టించి అనేక ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలను విద్యా వైద్య రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి కంకణబద్దులని చెప్పవచ్చును. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ శాసనసభ్యులు అయినప్పటికీ కూడా అక్కడున్న రాజకీయ పరిణామాల నేపథ్యం కారణంగా, అక్కడున్న సామాజిక వర్గాల కారణంగా అతనికి చంద్రబాబు గారు మంత్రి పదవి లేకపోయినారు. భవిష్యత్తులో మంత్రి పదవి ఇస్తారని కూడా హామీ ఇచ్చారని కూడా కోట్ల అభిమానులు చెబుతున్నారు. అతనికి మంత్రి ఇచ్చినా మంత్రి ఇవ్వకపోయినా చంద్రబాబు గారితో ఉన్న సను వలన చంద్రబాబు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడగలిగి ఉన్న ఏకైక నాయకుడు అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అని నేను చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అతను మంచి రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినారు. అదేవిధంగా గతంలో ఎంపీగా కేంద్ర మంత్రికి సేవలు అందించినారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడంలో కూడా కోట్ల పాత్ర ఎనలైంది. కాబట్టి అతనుకున్న సీనియారిటీని, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు గారు అతనికి ఎప్పుడు గౌరవిస్తున్నారని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి కర్నూలు జిల్లాకు కోట్ల ఏ పని అడిగితే ఆ పని ఆగు మేఘాల మీద చంద్రబాబు చేస్తున్నారంటే దానికి కారణము కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏ పని అడిగినా అది ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అడుగుతుంది తప్ప మరో కారణం కాదనే సంగతి అందరూ తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు గారు కూడా వెంటనే అతనికి పని చేసే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే దానికి ప్రధాన కారణము కోట్లపై ఉన్న అభిమానం తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యాప్తంగా కూడా గతంలో పర్యటించి చంద్రబాబు సీఎం చేయాల్సిన ఆవశ్యకతను వివరించడం కాకుండా చంద్రబాబు గారిని సీఎం అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను, విద్యా వైద్యంలో కూడా మెరుగైన మార్పులు వస్తాయని ప్రజలకు వివరించడం కాకుండా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలు అన్నింటిని కూడా అమలు చేయడంలో తనదైన పందాల ముందుకెళ్ళిన వ్యక్తి మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలను నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చి చంద్రబాబు గారిని సీఎం చేయడం జరిగింది. వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత 6 హామీల్లో ఇప్పుడు 3 హామీలు అమలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో త్వరలోనే ఇంకొక హామీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి
నాలుగో హామీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. ప్రజలంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పవచ్చును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రి సందర్భంతో ఇప్పుడు కూడా మరలా అతనుకున్న పరిచయాలను, అతనుకున్న పారిశ్రామికతలో పరిచయాలను అన్నిటిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి అమరావతి అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ అన్ని భాగాలు కూడా అభివృద్ధి చేయడానికి కంకణబద్దులని చెప్పవచ్చును. ప్రజాసేవ చేయటంలో చంద్రబాబు మించిన నాయకులు లేరని కూడా మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొనియాడుతున్నారు. అనునిత్యం ప్రతి క్షణం కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని, దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగమ్య రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రగమ్య రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా నిలబెట్టడానికి 2047 ప్రణాళికలు వేయడం జరిగిందని, ప్లానింగ్ విజనరీ డాక్యుమెంట్ విడుదల చేయడం జరిగిందని. అంటే 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బాగా అభివృద్ధి చెంది ధనిక రాష్ట్రం అయ్యి ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్గాను ఒక ఐటీ రంగంలోనూ, మరో పక్క వ్యవసాయ రంగంలోనూ, మరో పక్క విద్య వైద్య రంగంలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తున్నారని కూడా చెప్పవచ్చును. ఆ విధంగా కృషి చేస్తున్న, ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తుంటే, ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి అతనికి చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అతనికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చేవి. అతను అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు చేస్తున్న మంచి పనుల పైన కానీ, లేకపోతే బయట ప్రెస్ మీట్లలో కానీ మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాల్పంచుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు పైన అవాకు సేవకులు పెళ్ళటం, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవటం ఏమాత్రం తగదని, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారని, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు పరిమితం చేశారని, రాబోయే రోజుల్లో అసలు ఆ పార్టీ కనుమరుగే పరిస్థితి ఉందని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే జగన్ తన వ్యవహార శైలిని మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడికి అతనికి తెలిసిన సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప లేనిపోయి అవంతా సృష్టించే విధంగా, లేకపోతే గొడవలు సృష్టించే విధంగా పాలన చేయటం అతను తగదని కూడా సూచించారు. ఇది జగన్ వ్యాఖ్యలు కానీ, జగన్ పద్ధతి కానీ ప్రజాస్వామ్యకి విరుద్ధం అని కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. జగన్ని కేవలం వైసీపీ నాయకులే మాత్రమే అతన్ని పార్టీ నుండి వదిలి వెళ్తున్నారంటే జగన్ వ్యవహార శైలి నచ్చక వెళ్తున్నారు తప్ప మరొక కారణం కాదన్నారు. జగన్ ఇప్పటికి 2024 ఎన్నికల్లో అతన్ని నిషేధించుకొని కేవలం 11 సీట్ల పరిమితం చేస్తే, ఇప్పుడు వైసీపీ నాయకులు మొత్తం నిషేధించుకున్న పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా కూడా జగన్ వ్యవహార శైలి మారలేదని, ఇప్పటికైనా జగన్ తన వ్యవహార శైలి మార్చుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపైన మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని, అదేవిధంగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు. లేకపోతే అతని పార్టీ భవిష్యత్తులోనే జగన్ తన రాజకీయంగా కూడా కనుమరుగే పరిస్థితి ఉంటుందని కూడా అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో తెలుగు ప్రజలందరూ కూడా పాలు పంచుకొని అతనికి సహాయ శాఖ అందించడమే కాకుండా చంద్రబాబు అడుగుదారుల్లోనే అడుగు వేస్తూ చంద్రబాబు లాగే అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అప్పుడే మన చంద్రబాబు నిర్మాణం అవటమే కాకుండా చంద్రబాబు కళలు కన్నా ప్రపంచంలోని మేటి రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా కూడా అమరావతి ఉంచడానికి అనిత్యం కృషి చేస్తున్న చంద్రబాబు గారికి తెలుగు ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా యువత అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అమరావతి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కోరుకుంటున్నారు.